హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఎంటైర్ జియోగ్రఫీ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ డేటాని మీకు ఇక్కడ పాయింటర్ రూపంలో విత్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇమేజెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఈ యొక్క బుక్ వచ్చేసి మనకు 200+ పేజెస్ ఉండడం జరిగింది. అరౌండ్ 4000+ పాయింట్స్ అనేవి మనకి ఇందులో కవర్ చేయడం జరిగింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి టోటల్ జియోగ్రఫీ మ్యాటర్ మొత్తం కూడా మనం దీంట్లో అయితే పాయింటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా బుక్ లో ఉన్నటువంటి మ్యాటర్ ని మీకు ఇక్కడ పాయింట్ బేస్ పైన మీకైతే అవైలబిలిటీలో ఉంచడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క బుక్ అనేది కేవలం 79 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. సో ఒకసారి ఇండెక్స్ చూద్దాం. సో దిస్ ఇస్ ద ఇండెక్స్. సో మనకు 6వ తరగతి కాంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. సో 6th దాంట్లో ఉండేటటువంటి చాప్టర్స్ ఉన్నటువంటి డేటా అంటే అధ్యాయాలు. అండ్ నెక్స్ట్ 7వ తరగతి దానికి సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ 8, 9, 10 అండ్ అదేవిధంగా 11వ తరగతిలో మాత్రం మనకు 2 బుక్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి 2 బుక్స్ మీకు ఇక్కడ 2 వర్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో బుక్ 1 అండ్ బుక్ 2 సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా 12వ తరగతిలో కూడా మనకు 2 బుక్స్ అనేవి ఉంటాయి అండ్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. ఓకేనా. సో ఈ విధంగా మొత్తం కూడా మనకు టోటల్ 201 పేజెస్లో మీకు కంటెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇండెక్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి అరౌండ్ 210 పేజెస్తో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో మన కంటెంట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు మాక్సిమం తెలుగు మీడియంలోనే మీకు పిక్చర్స్ అయితే అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మీకు ఫాస్ట్గా అర్థం కావాలని. సో బుక్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకు అది ఏ తరగతి, అది ఎన్నో అధ్యాయం, దాంట్లో ఉన్నటువంటి టైటిల్ ఏంది, అండ్ ఈవెన్ టాపిక్ సంబంధించినటువంటి సబ్ హెడ్డింగ్తో పాటు దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా విత్ కలర్ కోడింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా మీకు రిమెంబర్ అవ్వడానికి. ఓకేనా. సో ఈ విధంగా సో దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ చాప్టర్. సో ఈ విధంగా మనం ఇమేజ్ ఓరియంటెడ్ ద్వారా చదవడం వల్ల కాన్సెప్ట్ని తక్కువ టైంలో విత్ రికగ్నైజ్ పాయింట్ ఆఫ్ లో మనం చేసుకోగలము. సో మ్యాప్స్ ఏ విధంగా డ్రా చేస్తారు, ఏ మ్యాప్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఇమేజెస్ కానీ వాటికి సంబంధించినటువంటి డేటా, అండ్ విధంగా భూమికి సంబంధించినటువంటి ప్రధాన భాగాలు. అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క జలసంధులకు సంబంధించినటువంటి డేటా, హైడ్రోస్పియర్, అండ్ అదేవిధంగా మహాసముద్రాలకు సంబంధించినటువంటి ఎంటైర్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ జీవావరణకు సంబంధించినటువంటి ఎంటైర్ డేటా విత్ పిక్చర్స్ తోటి మన కంటెంట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఆ యొక్క కాన్సెప్ట్ పైన కమాండ్ తెచ్చుకోగలము. అండ్ నెక్స్ట్ 7వ తరగతికి సంబంధించినటువంటి డేటా అండ్ అంతర్భాగం. ఈ విధంగా మనకు పిక్చరైజ్గా డీటెయిల్గా ఉంటుంది. కాన్సెప్ట్ చూడగానే ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం మనం తెలుగులోనే ఇవ్వడం జరిగింది. కానీ మనకు ఎన్సీఆర్టీ కాబట్టి ఎన్సీఆర్టీ తెలుగులో అవైలబిలిటీలో ఉండదు కాబట్టి పిక్చర్స్లో మనకు ఉండేటటువంటి కాన్సెప్ట్ కొన్ని సైడ్ ఎడిటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో కనిపిస్తాయి. మనం నెక్స్ట్ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్ అప్పుడు మాత్రం సొంతంగా మనమే డయాగ్రామ్స్ని నోటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా. సో విత్ ఆ యొక్క సైడ్ ఎడిటింగ్స్తో సహా. సో ఇప్పుడు ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన యొక్క ఓల్డ్ స్టోర్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మన యొక్క స్టోర్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది 6 to 12 చాప్టర్ వైజ్ భూగోళ శాస్త్రం పాయింటర్ విత్ ఇమేజెస్ అని. సో ఎన్సీఆర్టీ జియోగ్రఫీ పాయింటర్ ఇన్ తెలుగు మీడియం బై శ్రీనివాస్ మేకని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అరౌండ్ 20 MB తోటి మీకు ఇక్కడ ఫైల్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బై నౌ. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు యూపీఐ పేమెంట్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేసి కూడా ఈ యొక్క బుక్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఇండెక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఏ కాన్సెప్ట్ కవర్ అవుతున్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అనేటటువంటి ఆన్ స్క్రీన్లో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని. సేమ్ దానిపైన మీరు క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీకు ఫైల్ డౌన్లోడ్ యొక్క లింక్ అనేది రావడం జరుగుతుంది. మీకు పేమెంట్ స్లిప్ తోటి పాటే మీకు ఆ యొక్క లింక్ అనేది వస్తుంది. ఫైల్ డౌన్లోడ్ అని బ్లూ బటన్లో దాన్ని క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క ఫైల్ని మీ యొక్క ఈమెయిల్ నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.comకి మీరు ఆ యొక్క పేమెంట్ స్లిప్ యొక్క డీటెయిల్స్ పంపించినట్లయితే ఫైల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ లో 2018 సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్గా రీజనింగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనం CBT1 సంబంధించినటువంటి ఏఎల్పీ పాయింట్ ఆఫ్ లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అండ్ 2024 బేస్ పైన జనవరి బేస్ పైన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 12 months ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి.
అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి లాస్ట్ 10 years యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ యొక్క జాగ్రఫీ యొక్క ఇంగ్లీష్ మీడియం కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ తెలుగు మీడియం మాత్రం రెడీ అయింది. ఇంగ్లీష్ మీడియం రెడీ కాగానే ఆ యొక్క డేటా కూడా మీకైతే హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో మనకు హిస్టరీ అయితే రాబోతుంది. క్వాలిటీ అనేది మనకు మేలో రావడం జరుగుతుంది. హిస్టరీ అనేది ఏప్రిల్లో వస్తుంది, క్వాలిటీ అనేది మనకు మేలో రావడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క బుక్కి మనం కంటెంట్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మ్యాటర్ని చదివి దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ రాసుకోవాలి. దాంతోపాటు విత్ ఇమేజెస్, విత్ కలర్ కోడింగ్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం సెట్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది. అండ్ దాంతోపాటు మనం సైమల్టేనియస్గా ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి మీకు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. మా ఉద్దేశం మ్యాక్సిమం మీకు పర్ఫెక్ట్ కంటెంట్ ఇవ్వాలనే. సో ఈ యొక్క బుక్ కూడా మ్యాక్సిమం మీకు అయితే అవుట్పుట్ అనేది అదే రేంజ్లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటటువంటి బుక్స్ కూడా సేమ్ ఇదే రేంజ్లో ఉంటాయని అయితే ఆశిస్తున్నాం. మీరు కూడా ఇచ్చినటువంటి కంటెంట్ని ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ వరకు మీరైతే పర్ఫెక్ట్గా రెడీ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డైరెక్ట్గా మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ నుంచి కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. సో మన యొక్క యాప్ నుంచి కానీ లేకపోతే మన యొక్క వెబ్సైట్లో కానీ మీకు డాక్స్ అండ్ ఈ బుక్స్ అని కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్సీఆర్టీ జియోగ్రఫీ పాయింటర్ అని. సో ఇక్కడ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఇక్కడ మన యొక్క యాప్లో అయితే మీకు డెమో కూడా అందుబాటులో ఉంటుంది. మన యొక్క యాప్లో కానీ మన యొక్క వెబ్సైట్ నుంచి మీకు ఇక్కడ డెమో కనిపిస్తుంది కదా, డెమో పైన క్లిక్ చేసేసి మీరు కంటెంట్ని ముందుగానే మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. ఏ టాపిక్స్ అని కవర్ అవుతున్నాయి ఏంది అనేది డైరెక్ట్గా. ఓకేనా? సో మన యొక్క యాప్ నుంచి కానీ మన యొక్క వెబ్సైట్ నుంచి కానీ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్లోని ఆర్పిఎఫ్ కోర్సులో కూడా అటాచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆర్పిఎఫ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ దీన్ని బై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ యొక్క జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క మెటీరియల్ అయితే ఫస్ట్ రెడీ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఆస్పిరెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో బయటకు కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఆర్పిఎఫ్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో మీకు ఆల్రెడీ కోర్సులో ఉన్నటువంటి మెటీరియల్ అనేటటువంటి యాప్ ఓపెన్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా కంటెంట్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా అక్కడి నుంచి మీకు విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఆ యొక్క మెటీరియల్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆ యొక్క బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మీకు మొత్తం కూడా కాన్సెప్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 8th అండ్ మొత్తం కూడా మ్యాప్స్ బేస్ పైన ఇవ్వడం వల్ల మీకు ఆ యొక్క కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కూడా అండ్ నెక్స్ట్ 9th అండ్ నెక్స్ట్ 10th అండ్ నెక్స్ట్ 11th ఫస్ట్ బుక్ ఇది. అండ్ నెక్స్ట్ సెకండ్ బుక్. ఓకేనా? సో ఈ విధంగా మనకైతే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ 12th ఫస్ట్ బుక్. ఈ విధంగా మనకు కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి ఎన్సీఆర్టీ పైన కమాండ్ తెచ్చుకోండి. ఎన్సీఆర్టీ పైన కమాండ్ వచ్చినట్లయితే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎగ్జామ్లో చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెడతో కలుద్దాం. అండ్ ఈ యొక్క లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెడతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.